హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజా రావు టాక్స్. యూ కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్యాషన్. ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ. 2015లోనే అక్కడ కొరియాలో రిలీజ్ అయ్యి అది హిట్ అయ్యి ఇప్పుడు తెలుగులో అయితే స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, అసలు చూడొచ్చా లేదా, అసలు కాన్సెప్ట్ ఏంటి, మన టైం ఇందులో పెట్టొచ్చా లేదా అని సింపుల్గా క్లారిటీగా చెప్తాను చూడండి. ఈ లోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకేనా? కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మనం అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, డోరా అనే ఒక అమ్మాయి తన కాలేజీ గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసుకొని తనకంటూ బయటకు వచ్చి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఇంటర్న్షిప్గా ఒక న్యూస్ పేపర్ ఒక ఛానల్లో ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో తనకంటూ ఒక జాబ్ వస్తుందన్నమాట. ఆ కేటగిరీలో ఒక మేనేజర్, హెచ్ఆర్ ఎవరు ఉంటారు, అతని వల్ల ఆమెకి ఎన్నో ప్రాబ్లమ్స్, గొడవలు, తనకి ఇష్టం లేకుండా పని చేస్తూ ఉంటుంది. అసలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది అనమాట, ఇష్టం లేకుండా. సో అక్కడ ఎంతో కామెడీ జనరేట్ చేస్తూ ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత అంతా కూడా అసలు ఎలా వర్క్ చేయాలి, అసలు ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా సెటిల్ అవ్వాలి, అసలు న్యూస్ పేపర్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరు తను తెలుసుకొని అక్కడ ఎలా సెటిల్ అయ్యింది, న్యూస్ పేపర్ ఛానల్లో ఒక జర్నలిస్ట్గా ఎలా సెటిల్ అయిపోయింది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడుకోవాలి. సినిమా పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. స్టార్టింగ్ నుంచి మంచి తనకి జాబ్ రావడం, కొంచెం కామెడీగా ఏదో సిల్లీగా నడుస్తూ ఉంటుంది. తర్వాత ఎలా జరిగింది, ఎలా సెటిల్ అయ్యింది అనేది చాలా బాగా చూపించారు. ఇది చాలామంది ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. ఎందుకంటే జాబ్ స్టడీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి జాబ్ కోసం ట్రై చేస్తుంటే జాబులు అనేది రావు కదా, ఆ వచ్చిన జాబ్ని ఎలా నిలబెట్టుకోవాలనేది చాలా బాగా చూపించారు. నన్ను అడిగితే ఇది వన్ టైం అయితే హ్యాపీ ఫ్యామిలీతో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఒక 1 hour 46 minutes ఉంటుంది. హ్యాపీగా చూసేయండి, నో ప్రాబ్లం. ఎటువంటి మసాలా ఫిలిమ్స్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఓకేనా? మీకు నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఓకేనా? థ్యాంక్ యూ.